నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు మనం ఈ వీడియోలో విశ్లేషించుకునేది ఏంటంటే, కేసీఆర్తో జగన్ కుమ్మక్కు రాజకీయాల వల్ల బలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కేసీఆర్తో జగన్ కుమ్మక్క రాజకీయాల వల్ల కుదేలైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంటే ఇది ఎలాగంటే, సమైక్య ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రిగా ఉండాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ప్రజలు ఓట్లేసి తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. తదనుగుణంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. ఆ తదనంతర పరిణామాలలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తూ డెవలప్మెంట్ చేస్తున్నాడు. కాబట్టి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క వృద్ధి రేటు బాగా ఎక్కువగా ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ అభివృద్ధి చెంది ఉన్నది. కానీ కొత్తగా వచ్చే పరిశ్రమలు అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. కాబట్టి కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడుతో కొద్దిగా ఇబ్బంది అయింది. ఎందుకంటే ఇద్దరు పరిపాలనతో పోల్చినప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనతో పోల్చుకుంటే కేసీఆర్ ఎంతో వెనకబడి ఉన్నాడు. దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా ఆంధ్రప్రదేశ్ పేరు అనేది బాగా వినిపించడం జరుగుతుంది. అంటే హైదరాబాద్ను కూడా ఆంధ్రప్రదేశ్తో కలుపుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నిటికీ ప్రిఫరెన్స్లో ఇవ్వటం వల్ల కేసీఆర్ గారికి కొంత ఇబ్బంది అయిపోయింది. అదేవిధంగా రాజకీయ కోణంలో కూడా కేసీఆర్కి ఇబ్బంది అయింది. ఎందుకంటే కేసీఆర్ గారు రాజకీయాల్లో పుట్టి పెరిగింది తెలుగుదేశం పార్టీలో. కాబట్టి తెలంగాణ కోసం పార్టీ పెట్టి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాదాపు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది 85-90% తెలుగుదేశం వాళ్ళే. కాబట్టి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉండకూడదు, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉండకుండా చేయాలంటే చంద్రబాబు నాయుడు గారిని వీక్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని బలహీనపరచాలి. చంద్రబాబు నాయుడు గారు బలహీనపరచాలంటే మనం జగన్ను ప్రోత్సహించాలి, జగన్కి సహాయం చేయాలనే ఉద్దేశంతో తదనుగుణంగా కార్యాచరణ ప్రారంభించి అక్కడ తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా టీఆర్ఎస్లో చేర్చుకొని తెలుగుదేశం పార్టీని పూర్తిగా బలహీనపరిచి శాసనసభలో ఎటువంటి ప్రాతినిధ్యం లేకుండా చేయటం జరిగింది. తదనంతర పరిణామాలలో జగన్కి అన్ని రకాల ప్రోత్సాహాన్ని అందిస్తూ నిధులైతేమి, సలహాలైతేమి, సూచనలైతేమి, అంటే చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ కలిసి చాలా రోజులు అధికారంలో ఉన్నారు కాబట్టి, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క లోటుపాట్లని, చంద్రబాబు నాయుడు యొక్క మనస్తత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిలో ఉండే లోపాలను అన్నింటినీ కూడా జగన్కి చెప్తూ సలహాలు సూచనలు అందిస్తూ పాదయాత్ర అయితే అన్నీ జగన్ కార్యాచరణ మొత్తం వెనకుండి నడిపిస్తూ 2019 ఎలక్షన్లు వచ్చేసరికి బాహ్యంగా పూర్తి స్థాయిలో కూడా జగన్ గారిని ప్రోత్సహించడం జరిగింది. ఈ విధంగా రాజకీయ వైరుధ్యం వల్ల కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారు భద్రశత్రులుగా తయారయ్యారు. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి అనేది కేసీఆర్కి కంటకింపుగా మారింది. ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో, ఒక ప్రత్యేకమైన కొత్త పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధానికి ల్యాండ్ పూలింగ్ చేయటము, అక్కడ రైతులు 33,000 ఎకరాలు ఉచితంగా ఇవ్వటం, రాజధానికి 33,000 ఎకరాలు ప్రపంచ చరిత్రలోనే ఒక చరిత్ర, ప్రపంచంలోనే ఒక అద్భుతం. ఎందుకంటే దాదాపు ఎక్కడైనా ల్యాండ్ అక్విజైజేషన్లో 1 ఎకరా పొలం తీసుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది వస్తున్న ఈ రోజుల్లో 33,000 ఎకరాలు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు అడగటంతో ఇవ్వటం అంటే ఇది ఒక వండర్, గిన్నిస్ బుక్ రికార్డ్ అనమాట. ఆ విధంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్కి తదనంతర పరిణామంలో 2019 ఎలక్షన్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ 14 నుంచి 19 లోపు చంద్రబాబు నాయుడు గారు రాజధానిగా అమరావతినైతేమి, పోలవరం ప్రాజెక్టునైతేమి పరిగెత్తించడం జరిగింది.
అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందుతున్న దశలో ఆంధ్రప్రదేశ్కు నాడి అయినటువంటి అతి సంక్లిష్టమైన ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్. ఆ సంక్లిష్టమైన ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరాన్ని కూడా అది జాతీయ ప్రాజెక్ట్ అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఎదురు చూడకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి వాటికి ఖర్చు పెడుతూ తర్వాత అవి రీఎంబర్స్ చేసుకుంటూ సంక్లిష్ట దశలను అన్నింటినీ దాటించడం జరిగింది. ఈ సంక్లిష్ట దశలన్నీ దాటించి అసలు 14లో ప్రమాణ స్వీకారానికి ముందే పోలవరం ప్రాజెక్టుగా ఉన్నటువంటి ప్రధాన అడ్డంకు అయిన ఖమ్మం జిల్లాలోని 7 మండలాలని 7 గ్రామాలని ఒక మండలంలోని 7 గ్రామాలని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. ఎందుకంటే ఆ 7 గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలపనట్లయితే ఆ 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలపనట్లయితే అక్కడ మునక ప్రాంతం అనేది పూర్తిగా అక్కడ ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అబ్జెక్షన్ పెడుతుంది. దానివల్ల ప్రాజెక్ట్ అనేది ముందుకు సాగదు. ఆ ఉద్దేశం దూరదృష్టితోనే వాటిని ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. ఈ విధమైన ప్రధాన అడ్డంకులన్నీ దాటుకొని ఒక సంక్లిష్ట దశ నుంచి దాదాపు 75% ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసినటువంటి దశలో సాధారణ ఎన్నికలు రావటం జరిగింది. సాధారణ ఎన్నికల కంటే ముందుగా జరిగినటువంటి తెలంగాణ ఎన్నికలలో తెలుగుదేశం అనేది సరే ప్రత్యేక హోదా అయితేనేమి అనేక రంగాలలో పరోక్షంగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం పెద్దలు జగన్గా సహకరించడం అయితేనేమి అనేక రకాల కారణాలతో ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటికి పోవటం, తర్వాత అక్కడ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవటం అది ఒక రకంగా తప్పిదమే కావచ్చు. సరే అప్పుడున్న పరిస్థితుల్లో ఆ విధంగా జరగటం జరిగింది. తదనంతర పరిణామాలలో తిరిగి మళ్ళీ రెండోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. ముఖ్యమంత్రి కావడంతో తర్వాత 6 నెలలకు వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికల్లో పూర్తిగా బాహటంగా జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించడం జరిగింది. అంటే డబ్బు విషయం అయితేనేమి అనేక మంది నాయకులు హైదరాబాదులో ఆస్తులు ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ప్రధాన తెలుగుదేశం పార్టీలోని నాయకులందరినీ కూడా బెదిరించి భయపెట్టి వైసీపీలోకి చేర్చడం అయితేనేమి కానీ అనేక రకాలుగా పరోక్షంగా సహకరించి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో గెలుపొందటానికి సహాయపడ్డారు. ఈ విధంగా అక్కడి నుంచి వాళ్ళ స్నేహం బలపడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆస్తిపాస్తులు అన్నీ కూడా హైదరాబాదులో ఉన్నాయి. ఆ ఆస్తిపాస్తులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు అయితేనేమి అన్నీ కూడా అక్కడ కేసీఆర్తో అవసరమనే ఉద్దేశంతో కేసీఆర్ గారికి పూర్తిగా సరెండర్ కావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. తదనంతర పరిణామంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతకంటే వేగంతో శరవేగంతో దూసుకెళ్తుందని ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలను ఆశలను అడియాసలు చేస్తూ ఫస్ట్ ప్రజావేదికని కూలగొట్టడం జరిగింది. ప్రజావేదికని కూలగొట్టినప్పుడే దాదాపు అతని మనస్తత్వం అందరికీ తెలిసింది. అప్పటి నుంచి క్రమేణా అతని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని సడలించుకుంటూ వచ్చారు ప్రజలు. తదనంతర పరిణామాల్లో పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ప్రధాన కాంట్రాక్ట్ని తొలగించి రివర్స్ టెండర్ అనే పేరుతో అప్పుడు అందరూ ఈ ప్రాజెక్ట్ అనేది ఎక్కువ ఎక్సెస్తో ఎక్కువ టెండరింగ్ పిలిచారు, ఇది చంద్రబాబు నాయుడు గారికి డబ్బు సంపాదనగా తయారైందని లేనిపోయిన ఆరోపణలు చేసి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ను తొలగించి రివర్స్ టెండర్ పేరుతో వేరే కొత్త కాంట్రాక్ట్ను తీసుకురావడం జరిగింది. దాదాపు ఈ ప్రొసీజర్ అంతా జరిగేసరికి 1.5 సంవత్సరం జరిగింది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జలవనరుల శాఖలో ఉన్నటువంటి అధికారులు అంటే ముందు ఉన్నటువంటి జలవనరుల శాఖలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు మీద ఉన్నటువంటి అధికారులందరూ తొలగించి కొత్త వాళ్ళని అక్కడ వేయటం జరిగింది. కొత్త వాళ్ళకి అదేం అర్థం కాల. ప్రాజెక్ట్ అర్థం చేసేసరికి చాలా టైం గడిచింది. ఎందుకంటే ఒక ప్రధాన ప్రాజెక్టులో ఉన్నటువంటి అధికారులను తీసివేయకూడదు, వాళ్ళనే ఉంచాలి. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు అన్నీ కూడా వాళ్ళకే తెలుస్తాయి కాబట్టి. ఈ విధంగా ఎవరు చెప్పినా వినకుండా, కేంద్ర ప్రభుత్వం చెప్పినా వినకుండా, కేంద్ర జలవనరుల శాఖ హెచ్చరించినా కూడా వినకుండా కాంట్రాక్ట్ను మార్చడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ను మార్చే సమయంలో దాదాపు 2 సీజన్లు అయిపోవడం జరిగింది. ఈ 2 సీజన్లో వచ్చినటువంటి వరదలకి సంక్లిష్టమైనటువంటి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినడం జరిగింది. కాపర్ డ్యాములు కూడా సీపేజ్ రావటము, ఇవన్నీ కూడా ఉదాహరణకోటి
వాటి యొక్క క్వాలిటీ తగ్గిపోయి దెబ్బతినడం జరిగింది. కాబట్టి తర్వాత ఇది ఇంకా ఏదో వాళ్ళ కాంట్రాక్ట్ని ఏర్పరచుకొని అక్కడ ఏదైతే సింపుల్గా పని ఉంటుందో ఆ వర్క్ నడుపుకుంటూ కాలక్షేపం చేయడం జరిగింది. అప్పుడైపోతుంది ఇప్పుడైపోతుందని మంత్రుల చేత చెప్పిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళకి ప్రధానంగా అక్కడ ఏదైతే సింపుల్గా ఈజీగా ఉంటుందో ఆ వర్క్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. మిగిలిన ప్రధాన సంక్లిష్ట వ్యవస్థతో కూడినటువంటి పనులు మొత్తం ఆగిపోవడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయినటువంటి పోలవరం డ్యామ్ని అట్టకెక్కించడం జరిగింది. కేసీఆర్ యొక్క ప్రధాన ఉద్దేశం కూడా పోలవరం డ్యామ్ ఆగిపోవడమే. ఎందుకంటే పోలవరం డ్యామ్ కంప్లీట్ అయినట్లయితే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. అక్కడ విద్యుత్ అనేది తక్కువ రేటుతో ప్రజలకు లభ్యమవుతుంది. మిగులు విద్యుత్ ఏర్పడుతుంది. మనకు తెలంగాణలో పవర్ అనేది ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో పోలవరం ప్రాజెక్టు కానీ కంప్లీట్ అయినట్లయితే ఆంధ్రప్రదేశ్ అనేది చాలా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో పోలవరం ఆగిపోవాలనేది దాని ప్రధాన ఉద్దేశం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించడం ద్వారా దాన్ని ఆపివేయించడం జరిగింది. అదేవిధంగా అమరావతి, మరో ప్రధాన ప్రాజెక్ట్ అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సింబాలిక్ రాజధానిగా అభివృద్ధి చెందించాలని ల్యాండ్ పూలింగ్ ద్వారా 33,000 ఎకరాలు తీసుకోవటం, దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి పేరు మోసిన కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడటం, ఇవన్నీ కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుదావ పట్టించడంలో అమరావతిని అట్టకెక్కించడం కూడా ఇంకొకటి. జగన్మోహన్ రెడ్డి గారు లేనిపోని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూసి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆనవాళ్ళు లేకుండా ఉండాలంటే అమరావతిని కూడా ఆపేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా మీ మార్కు రాజకీయం ఉండాలంటే నేను చెప్పినట్టు చేయండి అని 3 రాజధానులను ప్రకటించడం అయితేవి, ఇంకా అనేక రకాల కార్యక్రమాల్లో ప్రజలకు ఉచిత పథకాలు ఇవ్వటం ద్వారా నేను 2018లో తిరిగి ముఖ్యమంత్రి కాగలిగాను. ప్రజలకు అభివృద్ధి అవసరం లేదు, వాళ్ళకు పథకాలు ఒక్కటే కావాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పథకాల వైపు మళ్ళించి ఉన్న పథకాలన్నింటినీ తీసివేసి వాటిని డబ్బు రూపంలో ప్రజలకు డబ్బు అందిస్తూ వెనక వైపు నుంచి మరో రకంగా అన్ని రకాల ఛార్జీలని నిత్యావసరాలను పెంచుతూ ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ని భ్రష్టు పట్టించడం, తిరోగమన చర్యకు గురి చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అస్తవ్యస్త పరిపాలన చేయడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ఒక్కరే కాదు. జగన్మోహన్ రెడ్డి వెనక ఉన్నటువంటి ప్రధానంగా అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు, అప్పుడు కొంత కారణం కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా. అంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలకి ఇక్కడ ఉన్నటువంటి పూర్తి విషయాలు తెలియకపోయినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అవసరాల కోసం వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులలో వాళ్ళు ఇవన్నీ చూసి చూడట్లు వదిలేయటం జరిగింది. ఏదైతేనే ఆంధ్రప్రదేశ్కి సరిదిద్దుకోలేనటువంటి నష్టాన్ని చేయడం జరిగింది. ఈ నష్టం చేయడంలో ప్రధాన ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పరోక్ష ముద్దాయి కేసీఆర్ గారు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ తప్పులన్నీ తెలుసుకుని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి అక్కడ కేసీఆర్ని ఓడించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఓడించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ సరిదిద్దుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడిపించవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని మనం చెప్పుకోవచ్చు. నమస్కారం.